డియర్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోస్ను ఆదరిస్తున్నందుకు, సబ్స్క్రిప్షన్ చేస్తున్నందుకు. అదే రకంగా మరొక చిన్న విన్నపం, దయచేసి వీడియోస్ను ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు భావిస్తారో మన మిత్రులకు దయచేసి ఫార్వర్డ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా వాళ్ళకు అడ్వైజ్ చేయమని కోరుతూ, సో డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, మనం అభ్యసనం లోపల దాదాపు అభ్యసన సిద్ధాంతాలను మనం కంప్లీట్ చేసుకున్నాం. అభ్యసనం అనేది చాలా కీలకమైన చాప్టర్. ఎగ్జామినేషన్ లోపల కానీ, రేపు అప్లికేషన్ లోపల కానీ, ప్రొఫెషనల్ లోపల కానీ. సో అందులో కూడా ఇంకొక ముఖ్యమైన టాపిక్తో ముందుకు వస్తున్నాం ఈరోజు. అదేంటి అంటే చూడండి, స్మృతి విస్మృతి. దీన్నే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మెమరీ అండ్ ఫర్గెటింగ్ అంటాం. స్మృతి విస్మృతి, మెమరీ అండ్ ఫర్గెటింగ్. ఈరోజు మనం దీన్ని 2 భాగాలుగా చేస్తున్నాం వీడియోను. మొదటి భాగం, ఈ వీడియో లోపల ఏమేమి అంశాలు కవర్ చేస్తామో దయచేసి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే మామూలుగా మెమరీ ప్రాసెస్ అనేది ఒక అంశం. చూడండి, ఫస్ట్ అంశం ఇందులో మెమరీ ప్రాసెస్. అదేవిధంగా స్మృతి లోపల సోపానాలు రెండవ అంశం. అదే రకంగా తీసుకున్నట్టయితే మూడో అంశం ఏంటి అంటే స్మృతి రకాలు. తర్వాత నాలుగవది స్మృతిని పెంపొందించే కారకాలు, ద ఫ్యాక్టర్స్ విచ్ ఇంప్రూవ్స్ మెమరీ. సో దయచేసి ఈ అంశాల మీద ఈరోజు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా టెట్ లోపల మనందరికీ తెలిసిందే, మెమరీకి వెళ్ళి కంపల్సరీ మెమరీ ఫర్గెటింగ్కి వెళ్ళి తప్పనిసరిగా ప్రశ్నలు రావడం అనేది తప్పనిసరిగా వస్తాయి మనకు. ఓకే, సరే, ఇక్కడ కూడా చూద్దాం. ఫస్ట్ స్మృతి అంటే ఏంటి, విస్మృతి అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ స్మృతి అని అంటే ఏమంటామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అందులోకి వెళ్ళి పికప్ చేసుకుందాం నిర్వచనాన్ని. ఉదాహరణగా మనం ఏం చేస్తాము అంటే మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ చాలా కాలం తర్వాత కలుసుకుంటాం. మనం కలుసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఓలకోలం మన యొక్క ఫ్రెండ్స్ కానీ చేసుకున్నప్పుడు మనం గుర్తిస్తాం వాళ్ళని, అరే ఎవరు ఉండే అని చెప్పేసి. జనరల్గా చాలా కాలం ఇటీవల బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఉస్మానియాలో చదువుకున్నది ఆఫ్టర్ 30 years మేము కలుసుకున్నాం. ఒకరినొకరు గుర్తుపట్టుకున్నాం, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం, బాగానే ఉంది. కానీ వాళ్ళ పేరు గుర్తుకొస్తలేదు, వాళ్ళ పేరేమో గుర్తొస్తలేదు, అవునా కాదు? ఇక్కడ వాళ్ళకి గుర్తించడం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమేమంటారంటే స్మృతి అంటాం, మెమరీ అంటాం. వాళ్ళ పేరు గుర్తుకొస్తలేదు, గుర్తుకు రావడం లేదు, దాన్ని ఏమంటామంటే మర్చిపోయాం, ఫర్గెట్టింగ్. అరే నీ పేరేం పేరే ఉండే అంటాం, నీ పేరేం పేరు ఉండే మర్చిపోయినా అంటే అందరం ఫన్గా తీసుకుంటాం, అవునవును అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దీన్నే ఏమంటారు అంటే గతంలో పొందిన అనుభవాలను గుర్తించే లేదా గుర్తుకు తెచ్చుకునే సామర్థ్యాన్ని ఏదైతే అంటారో దాన్నే మెమరీ అంటారు, స్మృతి అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, గతంలో పొందిన అనుభవాలను గుర్తించే లేదా గుర్తుకు తెచ్చుకునే సామర్థ్యాన్ని ఏమంటామంటే మెమరీ అంటారు. ద ఎబిలిటీ టు రీకాల్ ఆర్ రికగ్నైజ్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నోన్ యాజ్ మెమరీ. అదేవిధంగా ఫర్గెటింగ్ కూడా ఇక్కడ చూద్దాం. ఏంది ఫర్గెటింగ్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటాం, ఫెయిల్ టు రీకాల్ ఆర్ రికగ్నైజ్ ఏ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నోన్ యాజ్ ఫర్గెటింగ్. అంటే గతంలో పొందిన అనుభవాలను గుర్తించలేకపోవడం లేదా గుర్తుకు తెచ్చుకోలేకపోవడానికే దాన్ని ఏమంటామంటే ఫర్గెటింగ్ అంటారు. ఓకే, ఇది ఇందులో నిర్వచనం. నెక్స్ట్ ఇందులో మొదటి అంశం ఇంతకుముందు మనం పేర్కొన్నట్టుగా ఫస్ట్ మనం ఏం చూద్దామంటే మెమరీ ప్రాసెస్ ఏంది, అట్లా ప్రాసెస్ అసలు మెమరీ ఎట్లా జరుగుతుంది, దాని ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా, ఎలా గుర్తుంటుంది, ఎందుకు మర్చిపోతాం. సో అనేక అంశాలు ఇందులో ఈ అంశంలో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మొదటి చూడండి, స్మృతి ప్రక్రియ. మెమరీ ప్రాసెస్లో ఏంటంటే 3 కీలకమైన అంశాలు ఉంటాయి. చూడండి, ఒకటి అభ్యసన అనుభవాలు లేదా వాటిని ఏమంటే ఉద్దీపనలు మెదడులోని నాడీ కణాలను చేరడం. చూడండి, ఇక్కడ మరొకసారి అభ్యసన అనుభవాలు లేదా ఉద్దీపనలు అంటాం. ఎక్కడ చేస్తాయి, మెదడులోని నాడీ కణాలను చేరడం అనేది ఒక ముఖ్యమైన ఫస్ట్ స్టెప్. రెండవది ఏంది, మెదడులోని నాడీ కణాలలో స్వల్పమైన మార్పులు కలగడం.
రెండవ అంశం, రెండవ సోపానం. మూడో చూసుకున్నట్టయితే థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే బిహేవియరల్ చేంజ్ లేదా ప్రవర్తనలో మార్పు రావడం అనేది మూడో సోపానం. అంటే ఈ స్టెప్స్ గుర్తుంచుకోవాలంటే వెరీ వెరీ సింపుల్. అభ్యసనం యొక్క నిర్వచనాన్ని కనుక మనం గుర్తుంచుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే వాట్ ఈజ్ లెర్నింగ్ అంటే అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు. సింప్లిఫై చేయాలి అంటే ఇంకా దాన్ని అంటే అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అవునా కదా, దాన్ని ఏమంటామంటే అభ్యసనం అంటాం. అందులో ఇప్పుడు ఏంటి అభ్యసన అనుభవాలు చూడండి, అక్కడ నిర్వచనం తీసుకుంటాం. అనుభవాలు, అభ్యసన అనుభవాలు లేదా ఉద్దీపనలు, అభ్యసన అనుభవాల ద్వారా అంటే మనం పొందే అభ్యసన అనుభవాలు ఎట్లా పొందుతాం మనం? జ్ఞానేంద్రియాల ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం మనం, చూడడం ద్వారా, వినడం ద్వారా, లేదా స్పర్శ, లేదా వాసన ద్వారా, లేదా రుచి ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏం చేస్తామంటే ఉద్దీపనను గ్రహిస్తాం లేదా అభ్యసన అనుభవాలను మనం స్వీకరించడం అనేది జరుగుతుంది. మరి స్వీకరించిన తర్వాత ఎటు వెళ్తాయి కదా? న్యూరాన్స్ ద్వారా. ఎక్కడ అంటే చూడండి మెదడులోని నాడీ కణాల లోపల చేరుతాయి. తర్వాత ఏమవుతుందంటే ఇందులో ఇప్పుడు స్వల్పమైన మార్పులు కలుగుతాయి. చూడండి మెదడులోని న్యూరాన్స్ అంటాం కదా, ఈ న్యూరాన్స్ లోపల స్వల్పమైన మార్పులు అనేటివి కలగడం అనేది జరుగుతుంది. వీటినే అంటే ఏవైతే మనకు మెదడు లోపల నాడీ కణాల లోపల స్వల్పమైన మార్పులు కలుగుతాయో వీటిని ఏమంటారంటే స్మృతి చిహ్నాలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, స్మృతి చిహ్నాలు. వీటికి ఇంకొక దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? మెమరీ ట్రేసెస్ అంటారు. వీటికి మరొక పేరు ఏం పేరు అంటే ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అంటారు. ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా రెండో అంశం చూస్తున్నాం కదా, మెదడులోని నాడీ కణాల లోపల స్వల్పమైన మార్పు అనేది కలుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇది. అదే రకంటే మూడో స్టేజ్ ఉన్నది ప్రవర్తనలో మార్పు రావడం, బిహేవియరల్ చేంజెస్ అనేది కలగడం అనేది థర్డ్ స్టేజ్, మూడో స్టేజ్. అంటే మరి బిహేవియరల్ చేంజెస్ ఏంటిది అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి స్పెసిఫిక్గా క్లాస్ చేసుకుందాం, కానీ తప్పనిసరిగా మనం ఇక్కడ ఒకసారి రీకాల్ చేసుకోవాలి. ఏంటి బిహేవియరల్ చేంజెస్ అంటే మనం బ్లూమ్స్ గురించి నేర్చుకున్నాం. బ్లూమ్స్ బోధనా లక్ష్యాలు, ప్రవర్తన మార్పు ఎన్ని రకాలు అన్నారు వారు? చూడండి జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్ అన్నారు. అందులో మనకు తెలిసే జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, సృజనాత్మకత అంటారు. అంటే ఎందులో మార్పు అయినా కూడా, జ్ఞానంలో మార్పు కూడా ప్రవర్తన మార్పే. అవగాహనలో పిల్లవాడి కంటే మనం బోధించే సబ్జెక్ట్ని బట్టి, టాపిక్ని బట్టి ఎందులో మార్పు వచ్చినా కూడా, వినియోగంలో మార్పు వచ్చినా కూడా ప్రవర్తన మార్పు. అది చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ అండర్స్టాండ్ చేసుకోవాలి మనం ప్రవర్తన మార్పును. రెండోది భావేశ రంగం, అభిరుచిలో కావచ్చు, వైఖరిలో పట్ట కావచ్చు, అభినందించే దానిలో ప్రవర్తన మార్పులు అంటే ఎగ్జిట్ బిహేవియర్లో చేంజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదే రకంగా మామూలుగా మానసిక చలనాత్మక రంగం అంటాం, సైకోమోటర్ డొమైన్ కదా, అందులో కూడా స్కిల్స్ వస్తాయి, నైపుణ్యాలు. సో ఈ విధంగా అంటే ప్రయోగం చేయడం కావచ్చు, పటాలు గీయడం కావచ్చు, భాషా నైపుణ్యాలు అయితే LSRW స్కిల్స్ అంటాం, లేదా సోషల్ స్కిల్స్ అంటాం, ప్రాసెస్ స్కిల్స్ అంటాం, లైఫ్ స్కిల్స్ అంటాం. ఏ నైపుణ్యాలు, డ్రైవింగ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు. ఈ విధంగా నైపుణ్యాలు ఎన్నైనా మార్పు అంటే ఏ మార్పు అయినా దాన్ని ఏమంటామంటే ప్రవర్తన మార్పు అంటాం. సో ఈ విధంగా అభ్యసనంలో ఇప్పుడు ఏంటి అంటే 3 క్రిటికల్ అంశాలు, ప్రాసెస్లో ఉండే 3 అంశాలు. ఫస్ట్ ఇదేంది అభ్యసన అనుభవాలు, ఉద్దీపనలు, మెదడులో నాడీ కణాలను చేరడం, తర్వాత మెదడులో నాడీ కణాలు కూడా స్వల్పమైన మార్పులు కలగడం. వీటిని ఏమంటామంటే స్మృతి చిహ్నాలు లేదా మెమరీ ట్రేసెస్ అంటారు. వీటిని ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అని పిలుస్తాం. దాని ఆధారంగా ఏమవుతుంది థర్డ్ స్టేజ్ లోపల ప్రవర్తన లోపల మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొక అంశంలో ఏమని చెప్పబడుతుందంటే స్మృతిలో సోపానాలు ఉంటాయి, స్టెప్స్ ఇన్ మెమరీ అని చెప్పబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్వశ్చన్స్ ఎట్లయినా అడగవచ్చు. ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకున్నాక మనం చూద్దాం క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇందులో ఏం చెప్పబడుతుంది చూడండి, స్టెప్స్ ఇన్ మెమరీ లోపల ఫస్ట్ అసలు స్మృతి జరగాలి అంటే ఏమని చెప్పబడుతుంది చూడండి, అభ్యసనం జరగాలి, లెర్నింగ్ అనేది ఫస్ట్ స్టెప్. రెండవది ఏంది ధారణ, రిటెన్షన్ అంటే నేర్చుకున్నది మెదడులో నిల్వ ఉండాలి, ధారణ అది రెండవ అంశం. మూడో చూడండి రిట్రైవల్ అంటే ఇందులో 2 అంశాలు వస్తాయి, రీకాల్ అండ్ రికగ్నిషన్, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం. అంటే అవసరమైన సందర్భంలో ఈ అనుభవాలను లేదా నేర్చుకున్న అంశాలను మనం గుర్తించాలి, గుర్తుకు తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ మీరు రాయబోతున్నారు, డిఎస్సి రాయబోతున్నారు, యు ఆర్ వర్కింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్.
మరి చదువుకున్న అంశాలు తప్పనిసరిగా మనకు గుర్తుకు రావాలి కదా. ఎగ్జామ్ టైంలో తప్పనిసరిగా రిట్రైవ్ కావాలి, మెమరీకి వెళ్ళి దాన్ని రిట్రైవ్ కావాలంటారు. అయితే రీకాల్ అనే చేస్తాం, రికగ్నైజ్ అనే చేస్తాం. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే ఈ సోపానాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి అభ్యసనం. జనరల్ అక్కడక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కొందరు పిల్లల్ని అడుగుతుంటారు, 5th క్లాస్కి వస్తారు వాళ్ళు, అయ్యో సార్ రాయడం వస్తలేదు, చదవడం వస్తలేదు సార్, పిల్లవాడికి అక్షరాలు సరిగా వస్తలేవు అంటారు. కొందరిలో, అందరిలో కాదు. కొందరు పిల్లలకి ఏంటంటే అయ్యో వీళ్ళకి జమలు తీసివేతలే వస్తలేవు, మరి 5th క్లాస్లో ఎట్లా చెప్పాలని చెప్పేసి అప్పుడప్పుడు మనకు స్ట్రగుల్ అవుతుంటాం మనకు. మరి అక్కడ ఏమై ఉంటుంది, ఎందుకు వస్తలేదు అంటే రీకాల్ లేదు, రికగ్నిషన్ లేదు వాళ్ళకు. మరి ఎక్కడ మిస్ అయింది, ఏం మిస్ అయింది అంటే ఒక కారణం, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అసలు అభ్యసనమే జరిగి ఉండకపోవచ్చు. ఆ బిడ్డ సరైన అభ్యసన అనుభవాలను పొంది ఉండకపోవచ్చు. లేదా రెండో చూడండి, మరి అభ్యసించిన ధారణ కూడా ఉండాలి కదా, మరి నిలిచి ఉండాలి, అవునా కదా, నిలిచి ఉండాలి. చాలా కాలం అయితే అంటే గ్యాప్ చాలా ఎక్కువ వస్తుంది, అప్పుడు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది, సహజమే అది. అది మనకు ఆ టెక్నిక్ వన్ ఆఫ్ ద. జనరల్గా మనం కూడా ఇప్పుడు మీరు డిఎస్సికి చదివి ఉంటారు, ఎన్నో చాప్టర్లు, చాలా సబ్జెక్ట్స్ చదవాలి కదా. మళ్ళీ ఏం చేస్తాం, ఎగ్జామ్స్ వస్తున్నాయి అనగానే మళ్ళొకసారి రివిజన్ చేస్తాం దాన్ని కదా, మళ్ళొకసారి పునరభ్యసనం చేసుకుంటాం, మళ్ళొకసారి చదువుతాం. అది దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ధారణ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ధారణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీకాల్ కావాలన్నా, రికగ్నైజ్ కావాలన్నా ఏమైతే ధారణ ఇంపార్టెంట్. లేకపోతే చాలా కాలం అయితే ఏమైతే అంటే ఈ మెమరీ ట్రేసెస్ ఏమైతే అంటే మామూలుగా తొలగిపోవడం అనేది జరిగేది, కానీ మామూలుగా పలసగైతే అంటారు, స్లైట్నెస్ అయితే ఇట్లా మలిగిపోతాయి అంటారు, బోర్డు మీద రాసినట్టు అట్లా మెమరీ ట్రేసెస్, అందుకే కష్టమైతే అంటారు. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే స్మృతిలో సోపానాలు ఇప్పుడు తీసుకుంటే అభ్యసనము, ధారణ, రిట్రైవల్, ఈ 3 అంశాలు ఉంటాయి. మరి క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, ఇప్పుడు నేర్చుకున్న అంశాలకి ఒక్కసారి చూద్దాం ఎలా క్వశ్చన్స్ రావచ్చు. అది చాలా ముఖ్యమైనది. అంటే ఒక్కొక్కసారి అడుగుతారు, అంటే ఈ యొక్క మెదడులో నాడీ కణాల లోపల స్వల్పమైన మార్పులు వస్తాయి కదా, వాటిని ఏమంటారు, ఏం పేరుతో పిలుస్తారు, ఏదైనా అనొచ్చు. ఇక్కడ స్మృతి చిహ్నాలు అంట, లేదా ఎన్గ్రామ్స్ అంటారు, న్యూరోగ్రామ్స్ అంటారు. 3 ఆన్సర్స్ ఇచ్చారు. స్మృతి చిహ్నాలు అన్నారు, ఎన్గ్రామ్స్ అన్నారు, న్యూరోగ్రామ్స్ అన్నారు. రైట్, పైవన్నీ అంటాడు, అన్నీ కరెక్ట్ కదా, ఇవన్నీ కరెక్ట్. లేదా ఒకటే ఇస్తాడు, ఎన్గ్రామ్స్ అన్న పదం ఇస్తాడు, ఎన్గ్రామ్స్ అని ఇచ్చేసి మిగతా 3 వేరే ఏదో పదాలు ఇస్తాడు. అప్పుడు తప్పనిసరిగా మనకి ఏమవుతుందంటే ఎన్గ్రామ్స్ అన్న పదం అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా స్మృతి లోపల ముఖ్యమైన అంశం ఏది అంటాడు, స్మృతిలో ఇంపార్టెంట్ అంశం ఏది అంటారు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది, స్మృతి జరగాలి అంటే ఫస్ట్ అభ్యసనం అనేది జరగాలి, అవునా కదా. అదే రకంగా రెండో అంశం ఏమనుకుంటున్నాం, ధారణ ఉండాలి, నిలిచి ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ అభ్యసనాన్ని బట్టే ధారణ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మనం అనుకుంటాం, మళ్ళీ తర్వాత చూస్తాం స్మృతిని పెంపొందించే కారకుల్లో. ఇప్పుడు యాక్టివ్ లెర్నింగ్ ఉంది, ప్యాసివ్ లెర్నింగ్ ఉంది. క్రియాత్మక అభ్యసనం, అదేవిధంగా నిష్క్రియాత్మక అభ్యసనం అంటాం. అంటే ఒక అభ్యర్థి మామూలుగా ఆక్సిజన్ తయారు చేయడాన్ని ఏం చేశారంటే బుక్ చూసి నేర్చుకున్నాడు ఒక స్టూడెంట్. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ ఏం చేశాడంటే ఆక్సిజన్ తయారు చేసే ప్రయోగాన్ని చేసి విషయాన్ని నేర్చుకున్నాడు. మరి ఏది ఎక్కువ కాలం మెమరీలో ఉంటుందో, ఏది ఎక్కువ ధారణలో ఉంటుందో, అంటే మెమరీలో ఎక్కువ కాలం ఉండడం అంటే ఇండైరెక్ట్గా ధారణ అనేది ఇంపార్టెంట్. అంటే అభ్యసనించే విధానం, అభ్యసనం అనేది అత్యంత కీలకమైనది. ఓకే, సో ఈ రకంగా ఈ 3 అంశాల గురించి ఇందులో ఎట్లయినా దయచేసి క్వశ్చన్స్ రావచ్చు, తప్పనిసరిగా వీటి గురించి. అదేవిధంగా మామూలుగా ఈ స్మృతి గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ స్మృతి పైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు ఇక్కడ చూద్దాం. ఈ స్మృతి పైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. వీరు జర్మనీ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. అదే రకంగా వీరు ఒక గ్రంథాన్ని రాశారు. వీరు రాసిన గ్రంథం పేరు, పుస్తకం పేరు ఏం పేరు అంటే ఆన్ మెమరీ. వీరు రాసిన పుస్తకం పేరు ఏంటంటే ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇళ్ళకెళ్ళి కూడా మనం ఇప్పుడు ఈ చిన్నదే కదా, ఇళ్ళకెళ్ళి కూడా క్వశ్చన్స్ రావచ్చు, మీకు తెలిసిందే. స్మృతి పైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు, లేదా స్మృతి విస్మృతి అని కూడా అనొచ్చు. వారు చేసిన ప్రయోగంలో పట్ల స్మృతి పైన చేశారు, మళ్ళీ తర్వాత ఫర్గెటింగ్ అనేది క్రమక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు నేర్చుకున్న అంశం కొన్ని నిమిషాల్లో ఎట్లా జరుగుతుంది అనేది తెలుసుకున్నది నెక్స్ట్ మనం దానిలో చూద్దాం. ఈ విధంగా స్మృతి పైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు అని అడగవచ్చు,
లేదా స్మృతి విస్మృతి పైన ఎక్స్పెరిమెంట్ చేసిన వ్యక్తి ఎవరు అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి దయచేసి. దానికి రెండింటికైనా ఆన్సర్ సేమే. ఎబ్బింగ్హాస్. వారు రాసిన గ్రంథం ఏంటిది? ఏం బుక్ రాశారు అంటే వారు రాసిన గ్రంథం పేరు ఏంటంటే మామూలుగా ఆన్ మెమరీ. వారు రాసిన పుస్తకం పేరు ఏం పేరు అంటే ఆన్ మెమరీ. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈ యొక్క శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కానివ్వండి, ప్రయోగాలు కానివ్వండి, అదేవిధంగా వారు ఏ విషయం ఏ పుస్తకాలు రాస్తారు తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అంశాన్ని చూద్దాం. ఏంటి అంటే స్మృతి రకాలు, టైప్స్ ఆఫ్ మెమరీ. ఈ టైప్స్ ఆఫ్ మెమరీని కనుక చూసినట్టయితే చూడండి, ఒకటి సంవేదన స్మృతి, సెన్సరీ మెమరీ అంటారు. అదేవిధంగా రెండవ దాన్ని చూస్తే స్వల్పకాలిక స్మృతి, దీన్ని ఏమంటారు? షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. అదే రకంగా ఇంకొకటి చూస్తే దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమరీ. అదేవిధంగా నాలుగవది చూస్తే బట్టి స్మృతి, తార్కిక స్మృతి ఒకే దగ్గర ఇవ్వడం అనేది జరిగింది. బట్టి స్మృతి, తార్కిక. ఐదవది తీసుకుంటే క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ. అదే రకంగా ఇంకోటి ఏంటంటే రెడింటిగ్రేటివ్ రకం మెమరీ. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం క్లుప్తంగా. సో ఇక్కడ సంవేదన స్మృతి అంటారు. అంటే సంవేదన అంటే సెన్సరీ మెమరీ, అంటే స్వల్పకాలమే ఉంటుంది. అది ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం, కిటికీ పక్కన కూర్చున్నాం, మనకు దృశ్యాలు కనబడుతూనే ఉంటాయి. కిటికీ బయటకు వెళ్ళి కిటికీ బయట చూస్తుంటాం కదా, మనకు అని ఇట్లా వేగంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. మరి ఎంతసేపు గుర్తుంటాయి? లిప్తి కాలం, 1-2 సెకండ్లు, ఇట్లా సెకండ్లో భాగమే, అవునా కాదా? ఇది ఎంతకాలం అంటే జస్ట్ 1 or 2 seconds అంటారు. లిప్తి కాలమే, మళ్ళీ రానే వస్తే ఇంకోటి వెళ్ళిపోతూనే ఉంది, దాటిపోతూనే ఉంటాం కదా. అలాంటి స్మృతిని ఏమంటారంటే సంవేదన స్మృతి అంటారు, సెన్సరీ మెమరీ అంటారు. ఇక రెండవది చూస్తాం, స్వల్పకాలిక స్మృతి, తర్వాత దీర్ఘకాలిక స్మృతి. స్వల్పకాలిక స్మృతి అంటే తక్కువ కాలం గుర్తుంటుంది, ఉంచుకుంటాం కొన్ని, కావాలని ఎక్కువగా అన్ని బాగా లాంగ్ టర్మ్ మెమరీ అవసరం ఉండదు మనకు. స్వల్పకాలిక స్మృతి లోపల ఏమని చెప్పబడుతుంది అంటే 20 to 30 seconds, 20 నుండి 30 seconds అని చెప్పబడుతుంది జనరల్గా. స్వల్పంగా, తక్కువ కాలం కావచ్చు, కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఒక ఫోన్ నెంబర్, ఎవరిదో ఫోన్ నెంబర్, ఇట్లా ఎలక్ట్రికల్ ఆఫీస్ది ఫోన్ కావాలి, ఇట్లా ఏదో ఒక ఆఫీసర్ ఏదో అడుగుతాం మనం, ఎంత నెంబర్ అంటే ఎవరి దగ్గర తీసుకుంటాం, అది చూస్తాం, ఎంతసేపు గుర్తుంటుంది? ఫోన్ నెంబర్ ఫీడ్ చేస్తాం, ఫోన్ చేసే వరకే గుర్తుంటుంది మనకు. అదేవిధంగా థియేటర్కి వెళ్తాం, సినిమాలో మన టికెట్లో మనకు సీట్ నెంబర్స్ చూస్తాం, లేదా బస్కెట్ ప్రయాణం చేస్తాం, రిజర్వేషన్ చేసుకుంటున్నాం, సీట్ నెంబర్ ఎంతవరకు చూస్తాం, ఇట్లా ఒకసారి 2 సార్లు చూస్తాం, ఆ నెంబర్ తీసుకొని పోయి కూర్చుంటే తర్వాతే కథం మర్చిపోతాం ఇక. సో దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అంటారు, షార్ట్ టర్మ్ మెమరీ. దీనికి ఏం చేస్తాం మరి? దీన్ని 1 లేదా 2 సార్లు మళ్ళీ చూసుకుంటాం. మరి చూడండి, ఆ నెంబర్స్ ఏముంటే 1 or 2 times చూస్తాం మనం, ఒక 2-3 సార్లు, 1 or 2 times. అది దాన్ని ఏమంటారంటే మెయింటెనెన్స్ రిహార్సల్ అంటారు. 1-2 సార్లు రిహార్సల్ చేస్తాం, 1-2 సార్లు చదువుతాం మనకు, దాన్ని మెయింటెనెన్స్ రిహార్సల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదజాలం చాలా ముఖ్యం, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఎట్లా నడవచ్చు. మరి అదేవిధంగా ఇంకొక మెమరీ ఏంది? దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమరీ. అంటే ఎక్కువ కాలం గుర్తుండడం, నేర్చుకున్నది ఎక్కువ కాలం గుర్తుండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మనకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా మన పిల్లలకు కానీ, స్టూడెంట్స్ కానీ మరి ఏ మెమరీ అవసరం అంటే చూసినట్టయితే మనందరికీ తెలిసిందే లాంగ్ టర్మ్ మెమరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ మెమరీ అనేది చాలా ముఖ్యమైనది, ఎక్కువ కాలం గుర్తుండాలి. మరి ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఇట్లా ఇప్పుడు మీరు అంటాం కదా జనరల్గా, సార్ డిఎస్సి రాస్తున్నాం, మరి ఎట్లా చేయాలి? ఎక్కువ కాలం గుర్తుండాలి. అవును, తప్పనిసరిగా. అంటే ఎక్కువ కాలం అంటే ఎక్కడ దాకా? ఓన్లీ డిఎస్సి రాసేదాకానా? కాదు, వీఆర్ ప్రొఫెషనల్ కోర్స్ మనది. మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు కూడా మనం ప్రొఫెషనల్ అంతా కూడా మనం నేర్చుకున్న నాలెడ్జ్ కానీ, అవగాహన కానీ అది అప్లికేషన్ అవుతుంది బోధన అభ్యసన ప్రక్రియలో. చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మనకి ఏంది అంటే వెరీ వెరీ ముఖ్యం మనకు. సో ఏదైనా ఈ రకంగా లాంగ్ టర్మ్ మెమరీ ఉండాలంటే, ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే ఏమని చెప్పబడుతుంది అంటే ఎలాబరేట్ రిహార్సల్ చేయాలి, ఎక్కువ సార్లు రిహార్సల్ చేయాలి. మరి ఎన్నిసార్లు వేయచ్చు? మీ ఇష్టం. 2 సార్లు వేస్తారా, 10 సార్లు వేస్తారా, 20 సార్లు వేస్తారా,
మీ ఇష్టం, అది ఎంత అవకాశం ఉంటే అక్కడ రిహార్సల్. మళ్ళీ ఇప్పుడు నాటకంలో చేస్తారు చూడండి, పాత్రధారులు చాలాసార్లు రిహార్సల్ చేస్తుంటారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మ్యాథ్స్ ఉపాధ్యాయులు తెలియపుతారు, ఏం చేయాలి, అరే ప్రాక్టీస్ చేయండి రా, ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ వేయండి అంటారు. అవునా కాదా? సో అట్లా అనేక సార్లు దాన్ని ఏమంటారంటే ఎలాబరేట్ రిహార్సల్ అంటారు. ఎక్కువ సార్లు రిహార్సల్ చేయాలి. దీనికి దారితీస్తుంది అంటే లాంగ్ టర్మ్ మెమరీకి దారితీస్తుంది. ఒక టెక్నిక్ మనకు. అంటే ట్రేసెస్ ఎక్కువ కాలం మనం బాట వడుస్తుంటారు చూస్తారు కదా, నడిచేటప్పుడు ఎక్కువ మంది ఎక్కువ సార్లు నడిస్తే ఏమైతే ఆ బాట స్పష్టంగా క్రమంగా ఏమవుతుంది అంటే బాట ఏర్పడుతుంది, రూపొందుతుంది. అదేవిధంగా ఎవరైనా ఇంటికి వెళ్ళాము, ఏదో ఊరికి వెళ్ళాం, ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ వెళ్ళాం. మనం వెళ్ళిన తర్వాత మనం ఏమైంది, మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, అడ్రస్ అడిగితే చెప్తున్నాడు పలానా దగ్గరికి రారా అని చెప్తున్నాడు. మొదలు వెళ్ళినప్పుడు ఏమైతే కష్టమవుతుంది, చూస్తాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, అదే అడుగుతాం చేస్తాం. మళ్ళీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి వెళ్తే ఏమైతే మనకి ఈజీగా వాడు చెప్పిన గుర్తులన్నీ కూడా ఇప్పుడు సులభంగా మనం గుర్తుపడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం మనం. అవునా కాదా? ఎందుకంటే ఎక్కువసారి రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ వెళ్ళాం. ఎలాబరేట్ రిహార్సల్ అంటున్నాం, ఇది గుర్తుంటుంది. అదే రకంగా నైపుణ్యాల డెవలప్లో మనం చెప్తుంటాం ఎక్కువ సార్లు. అందుకే చూతిరాజు ఏం చేస్తాం, మనం హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తుంటాం. మనం ఎక్కువ సార్లు మళ్ళీ చదవండి ఎక్కాలు వాళ్ళే వేస్తుంటారు మనకు, జనరల్గా మనకు తెలిసింది. మళ్ళీ చదవండి అంటాం, పునరభ్యాసం. ఇప్పుడు చెప్పిన అంశాలను మరొకసారి చెప్తుంటాం సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఒకసారి రివిజన్ అవుతుంది, అది లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలి. టీచర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే బిడ్డకు లాంగ్ టర్మ్ మెమరీ అనేది చాలా ఎట్లా టెక్నిక్ అనేది మనకు తెలుసు. ఏం చేయాలంటే మనం ఎలాబరేట్ రిహార్సల్ చేయాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ చదవమంటాం. అదొక ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే బట్టి స్మృతి, తార్కిక స్మృతి. దీన్ని జనరల్గా కూడా ఇంకోటి ఏమంటారు అంటే అర్థవంతమైన అభ్యసనం, అర్థరహితమైన అభ్యసనం అని కూడా అంటారు. ఇంట్లో ఒక్క కోణంలో చెప్పాలంటే అర్థవంతమైన అభ్యసనం అంటే మీనింగ్ఫుల్ లెర్నింగ్, అర్థం చేసుకొని అవగాహన చేసుకొని నేర్చుకోవడం అంటారు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, కొన్ని పద్యాలు కానీ అవి కానీ బట్టి పడుతుంటారు. అవునా కదా? కొన్ని బట్టి పడుతుంటే ఏమిటంటే మర్చిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది షార్ట్ టర్మ్ మెమరీకే దారితీస్తుంది. రోట్ మెమరీ అనేది దేనికి దారితీస్తుందంటే బట్టి పడితే అర్థం చేసుకోక విషయాన్ని బట్టి పడితే ఏమవుతుంది, షార్ట్ టర్మ్. బహుశా మీకు ఇప్పుడు గుర్తుంది కానీ మేము చదివేటప్పుడు ఇంటర్మీడియట్ ఏం చేసేవాళ్ళంటే వ్యాసాలు బట్టి పట్టేటోళ్ళు. మొదలు పెడితే లాస్ట్ దాకా ఎక్కడన్నా స్టక్ అయిందనుకోండి ఇక మళ్ళీ రాదు. అంతా అప్పుడు ఇంగ్లీష్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చాం. సో అప్పుడు ఇంగ్లీష్ చాలా డిఫికల్టీ ఉండేది, ఏదైనా వ్యాసం వచ్చేది, క్వశ్చన్స్ వచ్చేది, అన్నీ బట్టి పట్టాడవి అట్లా ఉండేది. అదొకటే టెక్నిక్ అనేది అనుకునేవాళ్ళం, కానీ అది లాంగ్ టర్మ్ మెమరీకి సహాయపడదు. అదే రకంగా తార్కిక స్మృతి లేదా లాజికల్ మెమరీ ఏదైతే ఉంటుందో అంటే ఒక రకంగా విషయాన్ని అర్థం చేసుకొని నేర్చుకోవడం, దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే లాజికల్ మెమరీ లేదా తార్కిక స్మృతి అంటారు. ఇది లాంగ్ టర్మ్ మెమరీకి దారితీస్తుంది. ఇక్కడ కూడా అవునా కాదు, లాంగ్ టర్మ్ మెమరీ ముఖ్యమైనది. తర్వాత నెక్స్ట్ చూస్తే క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. దీన్ని ఏమంటున్నారు, యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ. అంటే ఒక విషయాన్ని మనం ఒక ప్రయోగం గురించి ఉంది, ఆక్సిజన్ తయారు చేసే ప్రయోగాన్ని ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే పుస్తకం చదివి నేర్చుకుంటున్నాడు, లేదా టీచర్ పాఠాన్ని ఉపన్యాస పద్ధతిలో చెప్పినప్పుడు విని నేర్చుకుంటున్నాడు. ఇంకో విద్యార్థి ఏం చేస్తున్నాడంటే టీచరు వాళ్ళకు ప్రయోగం చేసి ఆక్సిజన్ ఎలా తయారవుతుందో నేర్పించడం జరిగింది, పిల్లవాడు నేర్చుకున్నాడు. మరి దీన్ని ఏమంటామంటే పిల్లవాడు స్వయంగా చేసి నేర్చుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే యాక్టివ్ లెర్నింగ్ అంటారు. మామూలుగా చదివి నేర్చుకోవడం కానీ లేదా విని నేర్చుకోవడం కానీ దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ మెమరీ అంటారు. మనందరికీ తెలిసిందే. ఇందులో బెస్ట్ ఏది అంటే యాక్టివ్ మెమరీ, క్రియాత్మక స్మృతి అనేది చాలా ముఖ్యమైనది. పిల్లవాడు ప్రయోగం ద్వారా దాన్ని నేర్చుకోవడం, దాని ద్వారా కలిగే స్మృతి ఏంటంటే యాక్టివ్ మెమరీ అంటారు, క్రియాత్మక స్మృతి. మామూలుగా చదివి లేదా విని నేర్చుకుంది ఏమంటారంటే ప్యాసివ్గా ఉంటున్నాడు, ప్యాసివ్ మెమరీ, నిష్క్రియాత్మక స్మృతి అంటారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అడుగుతాడు. క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అభ్యసనం చాలా ముఖ్యమైనది ఇక్కడ క్వశ్చన్స్ అడగడంలో. ఈ రెండింటిలో మనం అందరికీ తెలిసిందే యాక్టివ్ మెమరీ. అంటే యాక్టివ్ మెమరీ దేనివల్ల వస్తుంది అంటే మామూలుగా టైప్ ఆఫ్ లెర్నింగ్ వల్ల వస్తుంది. అంటే మనం ఎలా బోధించాలో ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్తుంది. లాంగ్ టర్మ్ మెమరీకి ఏది సరే, అందుకే లెర్నింగ్ బై డూయింగ్ అంటారు. చేయడం ద్వారా అభ్యసనం అన్నారు, నథింగ్ బట్ అదేంటి అంటే విచ్ లీడ్స్ టు యాక్టివ్ మెమరీ.
అందుకే ప్రాథమిక స్థాయిలో ఇప్పుడు జనరల్గా చూస్తాం యాక్టివిటీ మెథడ్ అంటారు. ప్రాథమిక స్థాయిలో మామూలుగా ఉపయోగించే బోధనా పద్ధతి ఏంటంటే కృత్యాధార పద్ధతి, యాక్టివిటీ మెథడ్ అంటారు. మనందరికీ తెలిసిందే. అందుకే అక్కడ ఉపయోగించే బోధన ఏదైనా కావచ్చు, ఫీల్డ్ ట్రిప్ యాక్టివిటీ కావచ్చు, లేదా ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ కావచ్చు, ఒక పాఠ కృత్యం కావచ్చు, కథాకృత్యం కావచ్చు, లేదా సంభాషణ కృత్యం కావచ్చు, రకరకాల కృత్యాలు ఉంటాయి. డామినో కృత్యం, ఈ విధంగా రకరకాల కృత్యాలు ఉంటాయని మనకు తెలిసింది. ఈ విధంగా యాక్టివిటీస్ అనేవి ఏమవుతున్నాయి అంటే హెల్ప్ చేస్తాయి. యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్ అంటాం. మనం అక్కడ తీసుకున్నాం కదా, దానికి మూలం. మళ్ళీ అప్పుడు బోధనా పద్ధతులు పెడగాజీలో మనం క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధన్ ఇక్కడ అదేవిధంగా ఇంకొక రకం ఏమిస్తుందంటే రెడింటిగ్రేటివ్ రకం మెమరీ. రెడింటిగ్రేటివ్ రకం మెమరీ ఇది వెరీ సింపుల్. ఫోటో చూస్తాం, ఎప్పుడో పాతకాలపు ఆల్బమ్స్ తీసుకుంటే ఆ ఫోటో, ఆ ఉద్దీపన ఏమవుతుందంటే అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాయి. మనం ఎప్పుడో ఫ్రెండ్స్ తోటి మనం బర్త్డేస్ అప్పుడెప్పుడు ఫొటోస్ తీసుకుంటాం కదా, ఆల్బమ్స్ కావచ్చు, పెళ్ళిళ్ళప్పుడే కావచ్చు, ఎక్కడ ఉండవచ్చు. ఎప్పుడో పాతకాలం ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా మనకు గుర్తుకొస్తుంటాయి. ఆ ఉద్దీపన ద్వారా వేరే జ్ఞాపకాలు కూడా, అదొకటే కాదు, దాని వెనుక ఉన్న ఉద్వేగాలు అవన్నీ గుర్తుకు రావడాన్ని ఏమంటారంటే రెడింటిగ్రేటివ్ రకం స్మృతి అంటారు. అడగొచ్చు ఏ టైప్లో అయినా, ఎక్కడైనా క్వశ్చన్ ఇక్కడ వస్తుందా అక్కడ ఏదో అంటారు కదా, అంత ఎక్కడైనా కూడా ఎట్లయినా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. మనం అందుకు రెడీగా ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి ఫ్రెండ్ కలిసి మనకు ఆ చిన్నప్పటి ఫ్రెండ్ ఒక్కడే గుర్తుకురాడు. ఆయనతో కలుసుకున్న ఆటలు కావచ్చు, లేదా భావోద్వేగాలు కావచ్చు, అప్పటి అన్ని రకాల అనుభవాలన్నీ అవన్నీ గుర్తుకొస్తాయి కదా, ఉద్వేగాలు అప్పటి. ఆ రకాన్ని ఏమంటున్నారంటే రెడింటిగ్రేటివ్ రకం స్మృతి అంటున్నారు. ఇంకా తీసుకున్నట్టయితే 4వ అంశం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ అంశం స్మృతిని పెంపొందించే కారకాలు, ఫ్యాక్టర్స్ విచ్ ఇంప్రూవ్స్ మెమరీ. అడుగుతారు, మరి మెమరీని ఇంప్రూవ్ చేయొచ్చా? మెమరీని ఇంప్రూవ్ అంటే నథింగ్ బట్ ఏమన్నట్టు ధారణ అనేది ఇంత అనుకున్నాం కదా, ఈ ధారణ అనేది ఎక్కువ కాలం నిలిచి ఉంచవచ్చా? ధారణ అనేది ఇంపార్టెంట్, అవునా కదా. మెమరీలో స్టెప్స్ అనుకున్నాం. స్మృతిలో ఉండే స్టెప్స్ ఏంటి? లెర్నింగ్, రిటెన్షన్, రికాల్ అండ్ రికగ్నిషన్ అంటున్నాం. మెమరీ పెంపొచ్చా అంటే ఏమన్నట్టు ధారణ, రిటెన్షన్, బ్రెయిన్లో ఎక్కువ కాలం నిలిచి ఉండొచ్చా, నిలిచి ఉండేటట్టు చేయొచ్చా, అదే కదా టెక్నిక్ అనేది. మర్చిపోయినామంటే ఏంది, ధారణ అనేది తక్కువ కాలం ఉంది అన్నట్టు. రీకాల్ రికగ్నిషన్ చేయడం అనేది కష్టం ఉంది అన్నట్టు. సో ఇక్కడ ఈ టెక్నిక్స్ అనేటివి అందరికీ చాలా సహాయపడతాయి. మనం బోధించే పిల్లలకు సహాయపడుతుంది. అంటే మనం బోధించేటప్పుడు మనకి ఏం కావాలి, బిడ్డకి ఏవి ముఖ్యమో అవి లాంగ్ టర్మ్లో ఉండాలి, ఎక్కువ కాలం నిలిచి ఉండాలి ధారణలో. సో అందులో ఏమేమి అంశాలని ఒకసారి చూద్దాం. ఇందులో చాలా అంశాలు వచ్చాయి. ప్రేరణ, అభిరుచి, అతి అభ్యసనం, పునరభ్యసనం, భావాల సంసర్గం, మనస్సులో మననం చేసుకోవడం, కొండ గుర్తులు, అభ్యసన పద్ధతులు, స్టడీ స్కిల్స్. అదేవిధంగా మాస్టర్ వర్సెస్ స్పేస్ లెర్నింగ్. వీటిని ఇంగ్లీష్లో చూడండి. ఒకటి ప్రేరణ, మోటివేషన్. మళ్ళీ వరుస ఒక్కొక్కసారి చూద్దాం. మోటివేషన్, ప్రేరణ అనేది చాలా ముఖ్యమైనది. నేర్చుకునే పిల్లవాడికి, అందుకే అభ్యసన కారకాలు అంటాం, గుర్తుంది కావచ్చు మీకు. అభ్యసన కారకాలు, ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ లెర్నింగ్ అంటాం. అందులో ఒకటేంది, ప్రేరణ అనేది చాలా ముఖ్యమైనది. మోటివేషన్ అంటే ఒక పిల్లవాడు నేర్చుకోవడానికి ఈ ప్రేరేపించబడతాడు కదా, మోటివేషన్ ఉంటుంది కదా. ఆ పిల్లవాడికి ఏంటంటే అంటే ఆ విషయం ఇంట్రెస్ట్ ఉంటే, ప్రేరణ ఉన్నట్టయితే అది మంచి స్మృతికి కూడా దారితీస్తుందని చెప్తారు, లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతుందని చెప్తారు. ప్రేరణ అవసరాలను బట్టి మీరు చదువుతున్నారు, మీ మోటివేషన్ ఏంటి అంటే ఏమంటారు, సార్ డిఎస్సిలో ఖచ్చితంగా సీట్ కొట్టడమే సార్ అంటారు. ఆ మోటివేషన్, ప్రేరణ అనేది అదేంటి అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. చదివే విషయం చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందుకే ఇందులో తర్వాత వస్తే టెన్షన్ పడద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెన్షన్తో చదవద్దు అంటారు, చూస్తాం మనం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రేరణతో చదవండి, కానీ టెన్షన్తో చదవకండి దయచేసి. టెన్షన్ తోటి అబ్బా ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలని కొంచెం ఏమైనా టెన్షన్ ఉంటుంది సహజమే. ఎవరికైనా టాప్ 1 వచ్చినైనా కూడా టెన్షనే ఉంటుంది. టెన్షన్ లేని వాళ్ళని ఎవరం లేము, కానీ అది రెడ్యూస్గా ఉండాలి, కొంచెం ఉండాలి, స్వల్పంగా ఉండాలి. ఓవర్ టెన్షన్ ఏమవుతుంది అంటే మామూలుగా అది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉండదు. ఓకే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రేరణ. రెండోది అభిరుచి, ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రెండో అంశం. పిల్లవాడికి ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా మనకు ఓ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందులోనైతే అభిరుచి ఎక్కువగా ఉంటుందో అది ఏమవుతుందంటే ఎక్కువ మెమరీలో ఉంటుందని చెప్పబడుతుంది. కొందరు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్,
ఈ ఆస్ట్రేలియాలో మన వాళ్ళు సిరీస్ ఎవరేం స్కోర్ చేసినట్టే టకటగా చెప్తారు పిల్లలు. అదే చదువు చెప్పమంటే ఏమో అని అంటారు. మరి ఎందుకు అది ఇది ఒకటే కదా? కానీ కాదు, ఎందుకంటే ఇక్కడ అభిరుచి అనేది డామినేట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మెమరీ అనేది చాలా ఇట్లా ఇట్లా ఒకటైనా చూస్తేనే వాళ్ళకు ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటాం దాన్ని కొన్ని. అదే రకంగా మూడవది అతి అభ్యసనం, ఓవర్ లెర్నింగ్. టెక్నిక్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ఓవర్ లెర్నింగ్ అంటారు, అతి అభ్యసనం. దయచేసి రాసుకోండి, నోట్స్ కానివ్వండి, ఏది కానివ్వండి, మీరు ఆల్రెడీ రాసుకుంటున్నారు కావచ్చు, వెరీ ఇంపార్టెంట్, మీకు తెలుసు కూడా. అంటే అతి అభ్యసనం అంటే మళ్ళీ చదవడం, మళ్ళీ చదవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ అభ్యసించడం, మళ్ళీ అభ్యసించడం, మళ్ళీ అభ్యసించడం. ఓవర్ లెర్నింగ్ అంటారు. ఓవర్ లెర్నింగ్ అని పేర్కోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం కింద ఉన్న అంశాలను. నేను ఇక్కడ పైన ఒకసారి మళ్ళీ మీకోసం రాస్తున్నా. సో ఈ విధంగా ఓవర్ లెర్నింగ్ ఏమవుతుంది అంటే మళ్ళీ మళ్ళీ చదవడం, మళ్ళీ మళ్ళీ చదవడం, మళ్ళీ మళ్ళీ చదవడం. అట్లా ఏమవుతుంది అంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎందుకోసం గుర్తుంటుంది ఒకసారి దయచేసి ఆలోచించండి. ఏమవుతుంది అంటే మెమరీ ట్రేసెస్ అనేటివి బలంగా ముద్రించబడతాయి. మెమరీ ట్రేసెస్ ఏవైతే ఉంటాయో అవి బలంగా ముద్రించబడడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఓవర్ లెర్నింగ్ అంటారు. దీన్ని అతి అభ్యసనం అంటారు. ఓవర్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటారంటే పునరభ్యసనం అంటారు, రీలెర్నింగ్. చూడండి టెక్నిక్స్ చూడండి, రీలెర్నింగ్ మళ్ళీ నేర్చుకున్న అంశాన్ని మళ్ళీ నేర్చుకోవడమే రీలెర్నింగ్ అంటారు. పునరభ్యసనం అంటాం ఇక్కడ, దీన్ని తెలుగులో పునరభ్యసనం. అంటే ఒక పోయం నేర్చుకుంటారు పిల్లలు, ఒక పద్యాన్ని నేర్చుకుంటారు. దాన్ని మళ్ళీ తిరిగి రెండోసారి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చదువుకొని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మొదటిసారి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 minutes లేదా ఒక 10 సార్లు చదివితే అది వచ్చింది అనుకోండి. రెండోసారి నేర్చుకుంటే ఏమవుతుందంటే 2 సార్లకే 3 సార్లు చదివితేనే వచ్చేస్తాయి. దాన్ని ఏమంటారంటే పునరభ్యసనం అంటారు. ఓకే, అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా అసోసియేషన్ అంటారు, భావాల సంసర్గం అంటారు. అసోసియేషన్, భావాల సంసర్గం, భావాల సంసర్గం అంటారు. అసోసియేషన్ అంటే అసోసియేట్ చేసుకోవడం అన్నట్టు. ఇప్పుడు అక్బర్ అంటే బీర్బల్, బ్లాక్ అండ్ వైట్, ఏ ఫర్ యాపిల్. అట్లా లింకప్ చేసుకుంటాం, మెమరీకి లింకప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని భావాల సంసర్గం అంటారు. అది కూడా అసోసియేషన్ అనేది మెమరీకి సహాయపడుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమని చెప్తున్నదంటే మనస్సులో మననం చేసుకోవడం, రిసైటింగ్ అంటారు. మనస్సులో మననం చేసి అదొక టెక్నికే. అంటే చదివిన విషయం ఒక చాప్టర్ కానీ టెక్స్ట్ బుక్ కానీ మొత్తం చదువుతాం. చదివిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ పుస్తకం చదివి మళ్ళీ చేయాలంటే కష్టమవుతుంది కదా. దాన్ని ఏమంటే జస్ట్ కళ్ళు మూసుకొని ఏం చేస్తాం, అభ్యసనంలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ సిద్ధాంతాలని, అభ్యసనం అంటే అభ్యసనం ప్రభావితం చేసే కారకాలు ఏంది, మెమరీ అంటే ఏంది, అన్నీ అట్లా మనసులో పడిన ఒకసారి మననం చేసుకోవడం. దాన్ని ఏమంటారంటే రిసైటింగ్ అంటారు. అదొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్. అంటే అన్నీ గుర్తుకు రాకపోవచ్చు, మళ్ళీ ఏం చేస్తాం, ఏవైతే కొన్ని గుర్తుకు వస్తలేవో రీకాల్ చేస్తలేం కదా, వాటిని మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఈ విధంగా రిసైటింగ్ అనేది మంచి మెమరీకి సహాయపడుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొకటి ఇంపార్టెంట్ అంశం కొండ గుర్తులు, నిమోనిక్ డివైసెస్ అంటాం కదా, కొండ గుర్తులు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే విబ్జిఆర్ అన్న పదం చూసారు కదా, మనకు తెలిసిందే. కాంతిలో 7 రంగులు ఉంటాయి. ఏంటి మరి అవి అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈ విబ్జిఆర్, ఇందులో వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అంటాం. వీటిని నిమోనిక్ డివైసెస్ అంటారు, కుండ గుర్తులు అంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఎమాత రాజబానస, లఘువులు గురువులను గుర్తుపెట్టిన ఛందస్సు లోపల ఇది వస్తుంది కదా, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. సో ఈ విధంగా కొండ గుర్తులు అనేటివి మనకు సహాయపడమవుతుంది. ఇంకొకటి ఏమని చెప్పబడుతుందంటే అభ్యసన పద్ధతులు, లెర్నింగ్ మెథడ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. పైన చూస్తాం అంటే అభ్యసించే పద్ధతి ఏదైతే ఉంటుందో అది మంచి మెమరీకి దారితీస్తుంది. అర్థవంతమైన అభ్యసనం చేయాలి, అర్ధరహితమైన అభ్యసనం కాదు. అర్థవంతమైన అభ్యసనం అనేది మమ్మల్ని మంచి మెమరీకి సహాయపడుతుంది. అర్ధరహితమైన అభ్యసనం అది
అంటే బట్టి అభ్యసనం ఒక రకంగా చెప్పాలి అంటే అది షార్ట్ టర్మ్ మెమరీ, టెంపరీగానే ఉంటుంది. యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్ అంటాం. అంటే యాక్టివిటీ ద్వారా లేదా ఒక ప్రయోగం ద్వారా, ఒక ప్రాజెక్ట్ పని ద్వారా కావచ్చు, దేని ద్వారా కావచ్చు, యాక్టివిటీ. యాక్టివ్ లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్, అవునా కాదా, విచ్ గివ్స్ లాంగ్ టర్మ్ మెమరీకి సహాయపడుతుంది. లేదా మామూలుగా చదివి నేర్చుకుంటాం, ఏదో విని నేర్చుకుంటాం, అది ప్యాసివ్ లెర్నింగ్గా చెప్పుకోవచ్చు ఒక కోణంలో. ఈ రకంగా ఇంకొక అంశం ఏముందంటే స్టడీ స్కిల్స్ అని బహుశా మీరు వినే ఉంటారు, అది చాలా ముఖ్యమైనది ఇస్తున్నారు. స్టడీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ అంటారు. ఇందులో ఇప్పుడు ఒక మెథడ్ ఉంది, అదేంటి అంటే SQ3R మెథడ్ అంటారు. దయచేసి మీకు తెలిసిందే, అయినా ఒకవేళ ఐడియా లేకపోతే రాసుకోండి. ఎస్ ఫర్ సర్వే. ఎస్ అంటే ఏంటంటే సర్వే చేయడం, అంటే ఒకసారి మొత్తం ఓవరాల్గా మనం చదివే చాప్టరే కావచ్చు, ఏదే కావచ్చు, లేదా మొత్తం ఒక పుస్తకాన్ని మనం ఏం చేస్తాం, మొదలు ఇట్లా ఒక ఓవరాల్గా చూస్తుంటాం, సహజంగా చేస్తాం. మనం ఒక కొత్త పుస్తకం వచ్చిందంటే అందులో ఏమేమి ఉన్నాయి అనేది ఆ చాప్టర్ సెంటర్లో తిరిగేస్తాం, ఒకసారి ఓవరాల్ గ్లాన్స్గా వెళ్తాం, దాన్ని సర్వే అంటారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్యూ అంటున్నారు, క్వశ్చన్, ప్రశ్నించుకోవడం. క్వశ్చన్, ఒక అభ్యసనం చాప్టర్కి వెళ్ళాం, ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనరల్గా మీ అందరికీ తెలుసు, ప్రశ్నించుకోవాలి అంటారు. వాట్ ఈజ్ లెర్నింగ్, వై ఈజ్ లెర్నింగ్, హౌ ఈజ్ లెర్నింగ్, అభ్యసనం అంటే ఏంటి, అభ్యసనం ఎందుకు, అభ్యసనం ఎలా, అలా ప్రశ్నలు వేసుకొని చదువుకుంటే ఏమైతుందంటే వాటికి ఆన్సర్స్ వస్తాయి కదా. అది ఏమవుతుందంటే ఆ రకంగా ఆన్సర్స్ తెలుసుకోవడం ద్వారా మనకు సబ్జెక్ట్ అవగాహన డెప్త్గా ఉంటుంది. రెండవది ఏమవుతుంది అంటే అది లాంగ్ టర్మ్ మెమరీకి సహాయపడుతుంది అంటారు. ఫస్ట్ది సర్వే, మూడవది క్వశ్చనింగ్. అదే రకంగా 3 R's ఉన్నాయి, 3 R'లు ఇక్కడ, దయచేసి ఏం కాదు, RRR. ఇక్కడ 3 R's అంటే ఏంది, RRR, ఇక్కడ 3 R's, దీన్ని 3R అంటున్నాం మనం. ఇక్కడ R అంటే రిఫ్లెక్షన్ మొదటిది, రెండవది ఏంటి అంటే మామూలుగా రిసైటింగ్ రెండవది, మూడవ R ఏంటంటే రివిజన్. ఇంతకుముందు అనుకున్నాం మనస్సులో మననం చేసుకుంటాం, రిసైట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, కొన్ని అన్ని గుర్తుంది అంటే కొన్ని గుర్తు రాకపోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తాం, రివిజన్ చేస్తాం, మళ్ళొకసారి రివిజన్కి వెళ్తాం, మళ్ళొకసారి చదువుతాం, మనం రీరీడింగ్ చేస్తాం, మళ్ళొకసారి వెళ్తాం. అప్పుడు ఏమవుతాయంటే ఆ విషయాలు గుర్తుంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రిఫ్లెక్షన్, రిసైటింగ్, రివిజన్, ఇది ఒక ప్రిన్సిపల్ స్టడీ స్కిల్స్లో ముఖ్యమైనదంటే SQ3R. దయచేసి ఒకవేళ అడగచ్చు, ఎక్కడైనా అడగచ్చు, బిట్ ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలిసిన అంశం. ఎట్లన్నా బిట్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా మాస్డ్ వర్సెస్ స్పేస్డ్ లెర్నింగ్ అంటారు. మాస్డ్ వర్సెస్ అంటే ఒకేసారి మొత్తం చదవడం అనేది మాస్డ్ లెర్నింగ్ అవుతుంది. లేదా గ్యాప్ ఇచ్చి నేర్చుకోవడం, ఇప్పుడు చదువుతున్నాం కదా, గ్యాప్ ఇచ్చి నేర్చుకోవాలి, రెస్ట్ ఇచ్చి చదవాలి. ఒకేసారి అన్నది ఒక 1 hour మీకు ఎట్లుంటుందో, మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకోండి, స్లీప్ తీసుకోండి, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చదువుకోండి. అది చాలా ఇంపార్టెంట్. మాస్డ్ వర్సెస్ స్పేస్డ్ లెర్నింగ్ అభ్యసించే పద్ధతిలో రెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీటెన్షన్ వస్తుంది, టైం దానికి దొరుకుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఏమని చెప్తుంది అంటే లెస్ ఎమోషనల్గా లెర్న్ చేసుకోవాలి. లెస్ ఎమోషనల్గా, తక్కువ భావోద్రేకంగా అభ్యసించిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఎగ్జామ్స్ దగ్గరైన కొద్దిగా టెన్షన్ అవుతాయి. అప్పుడు మనం కొత్త టాపిక్స్ చదవాలి, చేయాలంటే టెన్షన్ అవుతుంది మనకు. అయ్యో సిలబస్ కంప్లీట్ అవుతుందా కాదా అన్న టెన్షన్ వస్తూ ఉంటుంది. చదివింది మళ్ళీ చదవచ్చు, తప్పేం లేదు, కానీ కొత్త టాపిక్స్గా టెన్షన్లో మనం పడతాం. అందుకే ఎగ్జామ్స్ బిఫోరే, టెట్కు 15 days ఆర్ 10 days బిఫోరే మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, అది ఒక టెక్నిక్. తర్వాత టెన్షన్ అవుతుంది, మీకు తెలుసు, చదవలేమని కాదు, టెన్షన్ అవుతుంది. సో మీరు చదవదలుచుకున్నదంతా కూడా ఎగ్జామ్ డేట్, డిఎస్సి కానివ్వండి, దేనికి కానివ్వండి, 10 రోజుల ముందే కంప్లీట్ చేయాలి. సరే మరి ఆ 10 రోజులు ఏం చేయాలా, రివిజన్ చేయడమే. మీరు ఇప్పటికే కంప్లీట్ చేసి ఉండొచ్చు, కానీ రోజుల దాకా ఏం లేకపోవచ్చు. కానీ ఒకవేళ అట్లా ఉన్నట్టయితే మాత్రం దయచేసి మనకి ఏమవుతుందంటే మామూలుగా ఎమోషనల్గా చదివినప్పుడు ఏమవుతుంది అంటే అది మెమరీకి అంటే అభ్యసనం కూడా సరిగా జరగదని చెప్పబడుతుంది. అందువల్ల మెమరీకి ఇబ్బంది అవుతుంది. ఇంకొక 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే అంటే మామూలుగా రెస్ట్, స్లీప్, ఫుడ్. రెస్ట్ అవసరమే, మంచి నిద్ర కూడా అవసరమే. 8 hours స్లీప్స్ కంపల్సరీ. ఫుడ్, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆహారము ఆరోగ్యం అని అందరికీ తెలిసిందే. ఎవరికైనా మంచి ఫుడ్ తీసుకోండి, మిల్క్ కావచ్చు, మంచి డైట్, మీకు ఏది అందుబాటులో ఉంటుంది
ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మంచి ఫుడ్ తీసుకుంటే మంచి హెల్త్ ఉంటుంది. ఎగ్జామ్స్ వరకు మనం హెల్త్ కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం, అవునా కదా? సో అందరికీ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఏంటి అంటే ఈ యొక్క పద్ధతులు, స్మృతిని కొలిచే పద్ధతులను తెలుసుకుందాం. అదే రకంగా విస్మృతికి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకుందాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.